చైనాకి ఇక అమెరికా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటారు. ఇప్పుడు వెనిజులాని ఆక్రమించుకుంటుంటే వెనిజులా పాపం చైనా, రష్యా, ఇరాన్లను నమ్ముకుంది. వీళ్ళ ముగ్గురు ఖండించి ఊరుకున్నారు. వాడు ఆక్రమించేసుకున్నాడు వెనిజులాని. అమెరికా ఓపెన్గా చెప్తుంది, మేము ఆయిల్ నిల్వలు కూడా మా చేతిలోనే ఉంటాయని మధురం తీసుకెళ్లి జైలు పెట్టింది. ఇప్పుడు తైవాన్ విషయంలో అంతే, అమెరికా అండున్నానని చెప్తుంది. ఇప్పటివరకు వెనిజులా అమెరికా భయంతో వాళ్ళు ఆయిల్లో సంపాదించిన డబ్బులతో చైనా వాడి దగ్గర, రష్యా వాడి దగ్గర ఆయిల్ కొన్నారు. ఈవెన్ ఇరాన్ వాడి దగ్గర కూడా కొన్నారు. అంటే వీళ్ళ ముగ్గురు లాభి పొందారు. చివరికి వచ్చేప్పటికి అవసరమైన టైంకి ఒక ఖండించి ఊరుకుంటున్నారు. తద్వారా అమెరికా వాడు దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. రేపు పొద్దున్న తైవాన్ అంతే జరగచ్చు. ఇప్పుడు ఉక్రెయిన్ ఏమైంది, ఆయుధాలు అవన్నీ ఇచ్చారు, చివరికి ఉక్రెయిన్ని రష్యా మింగేసింది. అమెరికా స్టేట్మెంట్ ఇచ్చి ఆ మింగిన దాన్ని అడిగి వదిలేసేసి నువ్వు బోరా అని చెప్తోంది ఉక్రెయిన్. అంటే వీడు వెనిజులాను ఆక్రమించుకుంటే రష్యా ఏం చేయదు, ఉక్రెయిన్ ఆక్రమించుకున్నటువంటి రష్యాని అమెరికా ఏం చేయదు. రేపు పొద్దున్న తైవాన్ని ఆక్రమించుకుంటే చైనాని కూడా వీళ్ళు ఏం చేయరు. కాబట్టి వీళ్ళకి మధ్యన ఇలాంటి అగ్రదేశాల మధ్యన ఇలాంటి ఒప్పందం ఏమైనా ఉందనేది సందేహం.